హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ కారం మునగాకు పప్పుతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ కాకరకాయ కారం కోసం మనం సన్నగా తరుపుకోవాలి కాకరకాయని. సీడ్స్ లేతగా ఉంటే వాటిని వేసేసుకోవచ్చు, కాకపోతే ఇవి కొంచెం పండిపోయాయి, కొన్ని ముదిరిపోయాయి అనమాట. అందుకని కొన్ని సీడ్స్ అయితే సెపరేట్ చేసేసాను. ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే 2-3 సార్లుగా చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి కొన్ని కట్ చేసేసి వేసేసాను, ఇంకా కొన్ని కట్ చేశాను, ఇంకొన్ని కట్ చేయాలన్నమాట. ఈలోగా అయితే అవి వేగుతున్నాయి. ఎప్పుడు కూడా నేను కాకరకాయ కారం ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగా చేస్తానన్నమాట. 2-3 సార్లుగా వేయించుకుంటాను. ఆ రిమైనింగ్ ఆయిల్ అనేది కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూసేజ్కి బాగోదు అండ్ డీప్ ఫ్రై చేసి నేను ఏది కూడా నెక్స్ట్ యూజ్ చేయడానికి ఇష్టపడను అనమాట. సో అందుకని చెప్పి ఇలాగ ఓపిక్గా 2-3 సార్లు చేసుకుంటాను. ఈ విధంగా అయ్యేలోపు మొత్తం అన్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఈసారి రెండోసారి వేస్తున్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంటుందండి, గుంటూరు స్పెషల్ అనమాట. మా హస్బెండ్కి, మా ఫాదర్కి, అందరికీ కూడా చాలా ఇష్టం. మా మదర్ చాలా బాగా చేస్తారనమాట. మా ఫాదర్ వచ్చారు ఇంటికి, ఇష్టం అని కాకరకాయ తెచ్చుకున్నారు, అందుకని మునగాకు కూడా తెచ్చుకున్నారు, అందుకని చేస్తున్నాను. సో చూసారు కదా, ఈ కందిపప్పు నానబెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాను అనమాట. మునగాకు పప్పులోకి ఎప్పుడు కూడా మనం టమాటాలు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఈ మునగాకును కూడా బాగా శుభ్రం చేసుకొని 4-5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ లేకుండా మనం వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, 4-5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి. ఈ మునగాకు ఎప్పుడు దొరికినా కూడా మీరు ఖచ్చితంగా తినండి, చాలా మంచిదన్నమాట హెల్త్కి. ఇందులో ఏంటంటే మెయిన్గా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి తగ్గిస్తుంది అనమాట. హెల్త్కి చాలా మంచిది. సో చూసారు కదా, ఈ విధంగా రెండోసారి వేగుతుందనమాట. ఇది వేగేలోగా కాకరకాయ కారానికి సరిపడా కొంచెం కొబ్బరి, వెల్లుల్లి రబ్బలు, 2-3 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్లు జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇదైతే గుంటూరు కారం అండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం ఏంటంటే కారానికి తగ్గట్టు మనం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, లేదంటే కారం వేసుకోవచ్చు. కారం వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను కారం యాడ్ చేయలేదు. మిగతా అన్నీ కూడా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈలోగా అయితే పప్పు అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. మా ఫాదర్కి అయితే పప్పు బాగా పలుచుకుంటేనే ఇష్టం అనమాట. వాళ్ళు ఎప్పుడో కానీ ఇంటికి రారు కదండి, అందుకని చెప్పి మా ఫాదర్కి నచ్చినట్టు చేశాను. ఈ ఆయిల్లో పప్పుకి ఎప్పుడు కూడా ఆవాలు ఒక్కటే వేసుకోండి, ఒకసారి గమనించండి, చాలా బాగుంటుంది. పప్పులు లేకుండా కొంచెం 2-3 మెంతులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వెల్లుల్లి రబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, బాగా ఇంగువ ఎక్కువ వేసుకొని బాగుంటుంది. వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి. ఈలోగా మనం ఉడకపెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పలుచగా ఇష్టం కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా మనం కుక్కర్లో పెట్టి విజిల్ వేయించేటప్పుడే కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ మా అమ్మాయి కోసం నేను వేయలేదనమాట. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కొంచెం బాగా ఉడికాక అప్పుడు కొంచెం మా అమ్మాయికి తీసేసి అప్పుడు కారం యాడ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇది అప్లోడ్ చేశాను, అప్పుడు చాలామంది ఇలా కూడా పప్పు చేస్తారా అని చెప్పి మెసేజ్ చేశారు. అవునండి, పప్పు చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఉందన్నమాట మునగాకు, దాంతో నేను ఈసారి పచ్చడి అయితే మీకు చూపిస్తాను. ఏ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుంది, పౌడర్గా కూడా చేసుకోవచ్చు, ఇడ్లీ దోశల్లోకి భలే ఉంటుంది కారం. ఇప్పుడైతే మనం కాకరకాయలన్నీ కూడా బాగా వేపేసుకున్నాను. అయిపోయిన బాగా వేగిపోయాక ఇప్పుడు వీటికి తాలింపు కోసం మనం బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే పప్పులే వేసుకోండి. కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రబ్బలు కూడా ఈ పౌడర్లో ఉంది కాబట్టి ఈ పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ముందు వేపకుండా మిక్సీ పట్టాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్లో వేపితే స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వేపినవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి సరిపడా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి బాగా వేపుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ మెయిన్గా ముద్దపప్పు అయితే చాలా చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి ఇష్టమైన కాంబినేషన్ అనమాట. కాకపోతే మునగాకు ఉంది కదా అని చెప్పి చేశాను, హెల్త్కి మంచిదని. ఈ విధంగా చేస్తారండి, గుంటూరులో ఎక్కువ ఈ విధంగానే తింటారు. మా ఇంట్లో కూడా అందరూ ఇలాగనే ఇష్టపడతారు, నేను తప్పితే. నేనైతే లైట్ ఆయిల్లో, చాలా తక్కువ ఆయిల్లో బాగా చేదుగా తింటానమాట. నాకు అలా చాలా ఇష్టం. కాకరకాయ చేదుగా ఉంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం అనమాట.
సో ఈ విధంగా కర్రీస్ అయితే 2 కూడా మీతో షేర్ చేశాను. ఇది 7కి స్టార్ట్ చేస్తే నాకు 8:30 అయిందండి. మీకు వీడియో తీసి పెట్టడానికి ఒక 5 మినిట్సే పట్టింది నాకు. వీడియో తీయడానికి చాలా టైం పట్టింది కానీ వాయిస్ ఇవ్వడానికి జస్ట్ 5 మినిట్స్ అనమాట. మీకు అప్లోడ్ చేయడానికి 5 నిమిషాల్లో చూపిస్తున్నాను అంతే కూడా, మొత్తం అంతా కూడా. ఈ విధంగా అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా ఛానల్‌లో జుట్టుకు సంబంధించిన వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. అండ్ దీంట్లోకి టిఫిన్ అయితే ఇడ్లీ చేశాననమాట. నెక్స్ట్ వెంటనే మేము పప్పు ఉన్నప్పుడు ఎక్కువగా పప్పే తినేస్తాం ఇడ్లీ దోశల్లోకి. ఎంతమందికి అలా ఇష్టమో కూడా కామెంట్ చేయండి. కారపొడి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, చాలా బాగుంటుంది. నాకు నెయ్యి ఎందుకు అస్సలు ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మా ఇంట్లో రెసిపీస్ అయితే మీకు షేర్ చేశాను కదా, మీరు కూడా ఏంటో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్